వీధి కుక్కల్ని తరలించాల్సింది, ఆదేశాల ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరణ అంట. వీధి కుక్కలు ఎక్కడైతే ఉంటారో అవి తరలించాల్సిందే. వాళ్ళ ఆదేశాలు ఇది వరకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వీధి కుక్కలపై అది ఉపసంహరణ చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన అది నిరాకరణ చేయాలని వేసిన పిటిషన్ ని నిరాకరణ చేసిందంట సుప్రీంకోర్టు. గౌరవప్రదంగా జీవించే హక్కులో కుక్క కాటు భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే హక్కు కూడా ఇమిడి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అదృష్టం మీద ఆధారపడి పిల్లలు వృద్ధులు బతకాల్సిన సమాజాన్ని రాజ్యాంగం ఊహించలేదని తెలిపింది. జనసంచార ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తరలించి వాటికి సంతాన నిరోధక చికిత్సలు చేయాలన్న గత ఏడాది నవంబర్ 7వ తేదీ నాటి ఉత్తర్వుల్లో మార్పులు చేయబోమని తేల్చి చెప్పిందంతే. ఎక్కడైతే వీధి కుక్కలు జనసంచారం చేసే ప్రదేశాలలో వీధి కుక్కలు అక్కడ తిరుగుతుంటే సో అక్కడ జనాలని అవి కాటేస్తున్నాయి అని ఆదేశాలు నవంబర్లోనే ఇచ్చారు గత ఏడాది 2025లో. సో అవి ఉపసంహరించుకోవాలని పిటిషన్ వేశారంట. కాదు అవి ఉపహరించుకోవాల్సిన పరిస్థితి లేదు, ఉపసంహరించుకోము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఉత్తర్వుల్లో మార్చాలంటూ దాఖలైన పలు పిటిషన్ను తోసిపుచ్చుతూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి ఆంజారియా ధర్మాసనం మంగళవారం పలు వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాల అమలులో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడింది. చిన్న పిల్లలు, విదేశీ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు ఎందరో కుక్కకాటు బాధితులుగా మారిన ఘటనలు ధర్మాసనం విస్మరించదు అని స్పష్టం చేసింది. కుక్కకాటుకి బలైన వాళ్ళు, కుక్కకాటుకి చాలా మంది విదేశీ పర్యాటకులు, చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు బాధితులుగా ఉన్నారు. వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకోవాలా? మీ చెప్పిన మేము దృష్టి పెట్టుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు కోపబడిందంట. ప్రతి జిల్లాలో ఏబీసీ కేంద్రం, భారత జంతు సంక్షేమ బోర్డు AWDI మార్గదర్శక నిబంధనలను దేశంలోని అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తి స్థాయి జంతు జనన నియంత్రణ ఏబీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జాతీయ రహదారులపై సంచరించే పశువుల సమస్యను కాలం పరిమితిలోగా పరిష్కరించాలని తెలిపింది. పర్యవేక్షణ సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. సో ప్రతి జిల్లాలో ఒక ఏబీసీ కేంద్రం అంటే ఏవైతే కుక్కలు వాళ్ళు మళ్ళా జననం చేయకుండా అంటే బర్త్ రేట్ తగ్గించాలని, వాళ్ళు మళ్ళీ రీబర్త్ చేసే ఏదైతే ఉంటే అవి కాకుండా ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ప్రతి జిల్లాలో ఏబీసీ సెంటర్ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రం ద్వారా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే అవి దాని పాపులేషన్ అనేది తగ్గొచ్చు. అది కూడా ఇమీడియట్ గా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందట.